వాస్తవంగా సరికొత్తదైనటువంటి క్షిపణుల్ని భారతదేశం డిఆర్డిఓ పరీక్షించింది. ఈ అస్త్రం పేరు నేవల్ యాంటీ షిప్ మిస్సైల్ షార్ట్ రేంజ్ నాపం ఎస్ఆర్. యుద్ధ నౌకల మీద మోహరించేటటువంటి హెలికాప్టర్లకి వీటిని సెట్ చేస్తారు. ఈ ఈ మధ్యనే ఒరిస్సా తీరానికి చేరువలో టెస్ట్ చేశారు. ఒకే హెలికాప్టర్ నుంచి వెనువెంటనే 2 నాసం ఎస్ఆర్లు ప్రయోగించారు. దీన్ని శాల్వో పద్ధతిలో పరీక్షించడం అంటారు. ఈ అస్త్రాన్ని ఇలా పరీక్షించడం ఫస్ట్ టైం జరిగింది. యుద్ధ నౌకల మీద మోహరించుండే హెలికాప్టర్లకి ఈ క్షిపణులను అమర్చి ఆ హెలికాప్టర్ శత్రువుకి దగ్గరగా వెళ్ళి దానిపై క్షిపణులు ప్రయోగించి మళ్ళీ సురక్షితంగా నౌకకు వచ్చేసేటటువంటి విధానం కోసం ఇవి కనిపెట్టారు. భారత నౌకాదళం దగ్గర ఇప్పటికే సీ ఈగల్ అనేటటువంటి నౌకల విధ్వంస క్షిపణులు ఉన్నాయి. వీటిని సీకింగ్ హెలికాప్టర్లో ఆల్రెడీ మోహరించారు. అయితే సీ ఈగల్ క్షిపణి 1980 నాటివి, ఆధునిక సామర్థ్యాలు లేవు. ఒక క్షిపణి ఏకంగా 580 కిలోల బరువు ఉంటుంది. దాంతో తేలికపాటి ఆధునిక క్షిపణిని రూపొందించాలని డిఆర్డిఓ నిర్ణయించింది. దాని మూలంగా హెలికాప్టర్లో మరిన్ని క్షిపణులు మోహరించవచ్చని ప్లాన్ చేసింది. అందుకని నాపం ఎస్ఆర్ని ప్రాజెక్ట్ని శ్రీకారం చుట్టింది. 55 కిలోల బరువు ఉండేటటువంటి 380 కిలోలు బరువు ఉన్నటువంటి వాటితో 55 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించేటటువంటి దీన్ని ఇప్పుడు టెస్ట్ చేశారు. ఈ క్షిపణిని ప్రయోగించాక కూడా దాని ప్రయాణ మార్గాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. మ్యాన్ ఇన్ లూప్ అంటారు. పొరపాటున సాధారణ నౌకలను ధ్వంసం చేసే పరిస్థితి అయితే తప్పుతుంది. అధిక బ్యాండ్ విడ్త్ కలిగినటువంటి 2-వే డేటా లింక్ కూడా ఉంది. క్షిపణికి హెలికాప్టర్లోని అధికారికి మధ్య ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కూడా వీలు కల్పిస్తుంది. నౌక హల్ భాగం, నీటిని తాకే భాగం లేదా దానికి కొంచెం పైన ఈ క్షిపణి ఢీకొడితే చాలు వాటర్ లైన్ హీట్గా ఉంటారు. వీటిని నౌకలో అది మొత్తం పేలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి క్షిపణులు ఇప్పుడు డిఆర్డిఓ చేస్తే పరీక్షించారు, సక్సెస్ అయింది.